భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలో దని వెంగళరావు కాలనీలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా తన కొడుకును తన కోడలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని మృతుడి తల్లి ఆరోపిస్తోంది. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ధరావత్ హరినాథ్ను అతని భార్య హత్య చేసినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య శృతిలయ్య అటవీ శాఖలో బీట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తోంది. గతంలో ఆమె చెర్ల ఏరియాలో డ్యూటీ చేస్తున్న సమయంలో అదే ఏరియాకు చెందిన కౌశిక్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వారి మధ్య అక్రమ సంబంధంగా మారింది. తమ మధ్య ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన శృతిలయ్య తన ప్రియుడు కొండా కౌశిక్ అతని స్నేహితులు మోహన్ బానులతో కలిసి హత్య చేసినట్లు వెల్లడించారు. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి హతమార్చి తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా స్లాట్ హుక్కుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు సృష్టించినట్లు స్పష్టం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పాల్వంచలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన మంగమ్మ ధరావత్ మంగమ్మ అనే ఆవిడ ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే వాళ్ళ కొడుకు ధరావత్ హరినాథ్ అతని భార్య వలన అంటే వాళ్ళిద్దరి మధ్యలో అంతకుముందు గొడవలు ఉన్నాయని, ఈవిడ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలుసుకొని గొడవలు జరిగినాయని, పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగినాయని, అవన్నీ విషయాలు మనసులో పెట్టుకొని అతను సూసైడ్ చేసుకున్నట్టుగా అనిపిస్తున్నదని చెప్పేసి ఆవిడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానికి మెయిన్ కారణం హరినాథ్ భార్య అనేటువంటి శృతిలయ కారణం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ శృతిలయ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో బీట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఫిర్యాదు వచ్చిన తర్వాత ఇక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే ఏదో ఉరి వేసుకున్నట్టుగా ఈమె కొన్ని కొంతలేని సమాధానం చెప్పడం జరిగింది. ఎక్కడ ఉరి వేసుకున్నాడు అంటే మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ బాడీని తీసేసినామని చెప్తా ఉన్నది. తీసేసిండ్రు, హాస్పిటల్ పంపించిన అని చెప్తా ఉన్నది. కానీ ఆమె చెప్పినటువంటి వివరణలతో మాకు సంతృప్తి అనిపించకుండా ఆమెను తరువుగా ఇంట్రాగేషన్ చేసి వాస్తవాలు తెలిసింది ఏంటంటే ఈవిడ గతంలో చెర్లలో పనిచేస్తున్నప్పుడు కౌశిక్ అనే అతనితో ఈమెకి అక్రమ సంబంధం ఉండే. అది ఆ విషయం ఇప్పుడు ఈ హరినాథ్ కూడా తెలిసింది. మొదటి పేరు సార్ మొదటి పేరు